బాండ్లంటే ఒక స్థలం కాజేయడమో లేకపోతే వెళ్ళే బస్సును కాజేయడమో లేకపోతే వేరే వాళ్ళు జేబులు కొట్టడం కాదు. టీడీఆర్ బాండ్లు అనేది వాళ్ళు సృష్టించి వాళ్ళకే కదా, ఇది బయటికి రాదు అని ఒక దుర్బుద్ధితో ఒక దురాచరణతో చేసినటువంటి పని ఇది. దీన్ని మా ప్రభుత్వం రాగానే కనిపెట్టింది. ఈ టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ప్రధాన ముద్దాయి. జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో మేము కోరింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని సిఐడి కస్టడీకి తీసుకోండి. ముందు దీని మీద విచారించి కస్టడీకి తీసుకోండి. కస్టడీకి తీసుకొని మళ్ళీ విచారించండి. అప్పుడు నిజాలు వస్తాయని మేము చెప్పడం జరిగింది. ఆయన కూడా డీజీపీ గారు చాలా చక్కగా ఈ విషయం మీద స్పందించి వెంటనే ఆయన సిఐడికి రాశారు. కాబట్టి మీరు ఇంకేదైనా ఉంటే దీని మీద డీజీపీ గారిని అడగాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఈ కేసు నిగ్గు తేల్చే వరకు కూడా ఈ టీడీఆర్ బాండ్ల విషయమై పోరాటం మాత్రం చేస్తూనే ఉంటాం. చెప్పారు సిఐడికి బదిలాయించారు. మీరు కూడా డీజీ గారిని అడగచ్చు. అది క్లియర్ కట్గా ఇప్పుడు మీకు ఎంత వివరంగా చెప్పాను. ఒక స్థలం ఎలా కావాలి, ఎలా తీసుకున్నారు, ఎంత కొన్నారు, వాళ్ళు ఆ స్థలం వాల్యూ పెంచాలంటే ఎవరు చెప్తే పెంచుతారు, అలాగే ఆ స్థలాన్ని ఎన్ని రేట్లు ఇచ్చారు, ఇవన్నీ నేను వివరంగా చెప్పాము, వివరంగా రాశాము. మీకు ఇప్పుడు వాట్సాప్లో మా సీను మీకు ఆయనకి ఇచ్చినటువంటి కాపీని కూడా మీ అందరికీ పెడతాము. దీని మీద మీడియా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేయాలి. ఇదేంటంటే కనబడిన కుంభకోణం, మీకు లిక్కరు కనబడుతుంది, అలాగే ఇసుక కనబడుతుంది, గ్రానైట్ కనబడుతుంది, లేదా తక్కువ రేట్లు భూములు కొని పేదలకి మురిగిగా ఇచ్చారు కనబడుతుంది. ఇది ఎవరికి కనబడిన కుంభకోణం. ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది. ఇది ఈ కుంభకోణం జగన్ అల్లావుద్దీన్ అద్భుత దీపంలా చేశాడు. ఇది అసలుకి ఎవరికి తెలియని కుంభకోణం. దీని మీద తప్పకుండా పోరాటం చేయాలి. దానికి సంబంధించిన మొత్తం మేము రిపోర్టులు రాసిచ్చాము. ఆల్రెడీ రేపటి నుంచి వాళ్ళు పనిలో దిగుతారు. సిఐడికి నా ఎదురుగా రిఫర్ చేస్తానని డీజీపీ గారు చెప్పారు. డీజీపీ గారు ఆషామాషి మనిషి కాదు. డీజీపీ గారు చెప్పారు, మీరు కావాలంటే డీజీపీ గారిని కనుక్కోండి. ఈ విషయం మాత్రం తేలే వరకు కూడా నా పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఏ ఏరియాలో జరిగిందో, ఎక్కడ చేశారో ఆ ఏరియాకి కూడా వెళ్తారు. తిరుపతిలో జరిగింది, తాడేపల్లిగూడెం జరిగింది, వైజాగ్లో జరిగింది, ఎన్ని ఏరియాల్లో జరిగిందో అన్ని ఏరియాల్లోకి వెళ్ళి మీ మీడియా మిత్రులను తీసుకెళ్ళి అక్కడ లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడి, ఇది 1000 కోట్ల కుంభకోణం అండి. ఇది ల్యాండ్ కాదు మీకు ఇచ్చింది, ల్యాండ్ వాళ్ళు కొని ఆ ల్యాండ్ ప్రభుత్వం తీసుకొని ఆ వాల్యూ ఉన్న ధర కంటే 100 రెట్లు ఎక్కువ. అర్థమైందా మీకు? అది అవసరం లేనిది. ఇప్పుడు డీజీపీ గారు ఆఫీస్ ఇక్కడ కట్టాలి, అది మన ల్యాండ్, దీన్ని తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది. అవసరం లేనటువంటి ల్యాండ్లని అసలు ఎందుకు పనికిరానటువంటి ల్యాండ్లు కొని ఆ ల్యాండ్లని ఇలా చేశారు. కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అవుతాడు.